సింగరేణి కాలరీస్ కార్మిక సంఘాల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. సింగరేణి గుర్తింపు హోదా కోసం జరిగిన ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. 11 ఏరియాలలో జరిగిన ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం ఏరియాల్లో మాత్రం ఏఐటీయూసీకి భారీ మెజారిటీ లభించింది. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఏరియాలోని రామగుండం 1-2 డివిజన్లలో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. రామగుండం 3 డివిజన్లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. ఏఐటీయూసీ విజయంతో కొత్తగూడెంలో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. జెండాలతో నినాదాలు చేస్తూ బాణాసంచా కాలుస్తూ విజయోత్సవం నిర్వహించారు. ప్రత్యర్థులు ప్రలోభాలు పెట్టినా అంతిమంగా కార్మికులు న్యాయంగా ఉద్యమ సంఘానికి పట్టం కట్టారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా తెలిపారు. అర్ధరాత్రికి పూర్తిస్థాయి ఫలితాలు రావడంతో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్దకు కార్మికులు చేరుకొని సంబరాలు నిర్వహించారు. ఏఐటీయూసీ ప్రతినిధులకు సింగరేణి డైరెక్టర్ పా సమక్షంలో ఫలితాల పత్రాన్ని ఎన్నికల అధికారులు అందజేశారు. యాజమాన్యం తరపున డైరెక్టర్ పా బలరాం నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్నంతా కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది? ఎట్టకేలకు ఏఐటీయూసీ అయితే గెలుపొందింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి సింగరేణి ఏదైతే కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికల లోపల సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీసీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నిన్న ఉదయం 7 గంటలకు జరిగినటువంటి పోలింగ్ లోపల ఇటు సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా గత ఏదైతే 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కి దాటే విధంగా పెద్ద ఎత్తున కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పరిసరాల ప్రాంతాల లోపల కూడా దాదాపుగా 95% పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 6 గంటల నుంచి జరిగినటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసిన తర్వాత ఇటు పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు అవన్నీ చేరుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత మొదటి ఫలితం ఇటు ఇల్లందు రావడం జరిగింది. దాని తర్వాత అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైనటువంటి నేపథ్యం లోపల ఇటు సింగరేణి ఎన్నికల లోపల ఏదైతే సిపిఐ కార్మిక సంఘం అనుబంధ సంస్థ ఏఐటీసీ ఇటు జయగతన చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత గతం లోపల 2 సార్లు కూడా ఇటు బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి ఏదైతే టీబీజీఎస్ జయగతను వదిలేసింది. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో టీబీజీఎస్ సింగరేణి పరిసరాల ప్రాంతం లోపల ఇటు నామమాత్ర పోటీకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. అయితే అసలు పోటీలో ఉన్నదా లేదా అనేటువంటి అనుమానం అయితే తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ టీబీజీఎస్ నాయకులు పైన ఉన్నటువంటి అధిష్టానం ఏం చెప్పడం లేదు అని చెప్పి వాళ్ళు టీబీజీకి చెందినటువంటి ముఖ్య నాయకులు మిర్యాల రాజిరెడ్డి తదితర ఇటు రాష్ట్ర నాయకులంతా కూడా బీఆర్ఎస్ వైఖరికి నిరసనగా రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది. తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ తమ శత్రువు కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ ఎట్టి పరిస్థితులు కూడా గెలవద్దు అనేటువంటి ఉద్దేశం లోపల ఇటు రామగుండంతో పాటు మంచిర్యాలు బెల్లంపల్లి పరిసరాల ప్రాంతం లోపల సిపిఐకి ఇటు అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పి కూడా వాళ్ళు సహకరించినట్టుగా తెలుస్తున్నది. దీని ద్వారానే ఇటు కాంగ్రెస్ అనుబంధ సంస్థ తమ శత్రువు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనుబంధ సంస్థ ఇటు ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఐఎన్టీయూసీకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇటు ఏదైతే కార్మిక సంఘం జరిగినటువంటి ఎన్నికల లోపల బెల్లంపల్లి లోపల ఏఐటీయూసీ, మందమర్రి లోపల ఏఐటీయూసీ, శ్రీరాంపూర్ లోపల ఏఐటీయూసీ గెలుపొందగా ఇటు రామగుండం లోపల 3 రీజనల్ పరిధులు ఉన్నాయి. రామగుండం రీజనల్ పరిధి లోపల RG1 లోపల ఏఐటీయూసీ, రామగుండం లోపల ఏఐటీయూసీ,
రామగుండం 3లో మాత్రం ఐఎన్టీయూసీ గెలపడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా హైదరాబాద్ లోపల ఉన్నటువంటి కార్పొరేషన్ లో మాత్రం ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. కొత్తగూడెం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అదేవిధంగా ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కిందకి వచ్చేటువంటి మనుగూరు లోపల ఇటు ఐఎన్టీయూసీ విజయం సాధించగా భూపాలపల్లి లోపల కూడా ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఇటు ఖమ్మం జిల్లా పరిధికి వచ్చేటువంటి ఇల్లందు లోపల కూడా ఐఎన్టీయూసీ వచ్చింది. మొత్తానికి ఓవరాల్ గా వచ్చినటువంటి ఓట్ల లోపల ఏదైతే గుర్తింపు సంఘానికి 50% పైగా ఓట్లు వస్తాయో దాన్ని విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల పలు ప్రాంతాల లోపల కూడా సిపిఐ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఎక్కువ విజయాలు సాధించడంతో కార్మిక సంఘం గుర్తింపు సంఘ ఎన్నికల లోపల ఐఎన్టీయూసీ ఇటు విక్టరీ సాధించిందని చెప్పుకోవచ్చు. ఐఎన్టీయూసీ ఇప్పుడు మొత్తానికైతే కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా దాదాపుగా జయకేతనం ఎగిరిదేసిందని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత గత 2 పర్యాలు కూడా టీబీజీకే రాగా ఈసారి 10 ఏళ్ల తర్వాత 6 ఏరియా లోపల ఐఎన్టీయూసీ విజయం సాధించడంతో గుర్తింపు సంఘంగా ఇప్పుడు ఇది గుర్తించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ కూడా ఇటు గట్టి పోటీ కూడా ఇవ్వడానికి కూడా జరిగింది. గతం లోపల నామమాత్ర పోటీకే పరిమితమైనటువంటి ఇటు ఐఎన్టీయూసీ ఈసారి పలు ప్రాంతాల లోపల కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఏఐటీయూసీ ఇటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాలతో కార్మికులను ఓట్లను అభ్యర్థించడం కూడా జరిగింది. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల లోపల 6 గ్యారంటీ పథకాలతో అసెంబ్లీ ఎన్నికల లోపల ముందు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రత్యేకించి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాము, పిఎఫ్ సంబంధించినటువంటి 10 సమస్యలు పరిష్కరిస్తాము, పక్క ఇల్లు నిర్మిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈసారి ఐఎన్టీయూసీ కూడా గత ఎన్నికల లోపల నామమాత్ర పోటీకి పరిమితమైనటువంటి ఐఎన్టీయూసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల లోపల ఇద్దరు కలిసి పోటీ చేసినా కానీ ఈసారి వేరువేరుగా పోటీ చేయడం కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ 2 పొత్తులతో పోటీ చేయడం కూడా జరిగింది. కానీ కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇద్దరు ఏఐటీసీ, ఐఎన్టీసీ ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల వీరిద్దరి మధ్యలోనే ప్రధానమైన పోటీ కూడా ఉన్నది. మిగతా టీబీజీ కేసు కానీ, తర్వాత సిపిఎం అనుబంధ సంస్థ కావచ్చు, తర్వాత మిగతా ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంస్థలు అవన్నీ కూడా నామమాత్ర పోటీకే పరిమితమైన అన్ని సింగిల్ డిజిట్కే ఓట్లు సాధించడం కూడా జరిగింది. ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యలోనే ఇటు పోటీ నెలకొనగా మొత్తానికి అయితే ఇటు 10 ఏళ్ల తర్వాత అయితే ఇటు ఏఐటీయూసీ జయకేతనం ఎగరవేయగా ఇటు ఐఎన్టీయూసీ కూడా తమ ప్రాతినిధ్యం చాటుకొని గట్టి పోటీ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీయూసీ మళ్ళీ తమ పట్టు నిలుపుకోవడం కోసం సింగరేణి ఎన్నికల లోపల ఇటు గట్టి కృషి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. రాధిక మనకు శ్రీనివాస్, ఏఐటీయూసీ గెలుపుతో కార్మిక సంఘాలు ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు? కార్మికులు ఏఐటీసీ గెలుపుతో కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు అధికార పార్టీగా ఇప్పుడు సింగరేణి అధికార పార్టీగా గుర్తింపు పొందడంతో ఏఐటీసీ నాయకులు విజయం సాధించినటువంటి పరిస్థితి. ప్రతి దగ్గర కూడా ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామగుండం పరిసరాల ప్రాంతాల లోపల ఇటు రీజనల్ లోపల 3 ఉండగా RG1 లోపల ఏఐటీసీకి 1983 ఓట్లు రాగా ఐఎన్టీసీకి 1566 ఓట్లు రావడం కూడా జరిగింది. ఇక్కడ RG1 లోపల 417 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీసీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా RG2 లోపల 1357 ఓట్లు ఉండగా ఏఐటీసీకి 1014 ఓట్లు రాగా ఇటు ఐఎన్టీసీకి 343 ఓట్లు రావడం కూడా జరిగింది. ఇక RG3కి వచ్చేసరికి మాత్రము ఇక్కడ ఐఎన్టీసీ విజయం సాధించింది. ఏఐటీసీ 1254 ఓట్లు రాగా ఐఎన్టీసీకి 1360 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ 106 ఓట్లతో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ విజయం సాధించింది. మొత్తానికైతే రామగుండం లోపల అర్ధరాత్రి నుంచే ఇటు 11 సమయం లోపల తుది ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నాయని చెప్పడంతో చాలా రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇటు తమ పార్టీ జయకేతనం ఎగరవేయడంతో ఇటు ఏఐటీసీ నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు డ్యాన్సులు చేస్తూ పటాకాలు కలుస్తూ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే రామగుండం లో నెలకొన్నదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా
కార్మిక సంఘం సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పెద్ద ఎత్తున సమరాలు చేసుకున్నారు. మొత్తానికైతే ఇటు 10 ఏళ్ల తర్వాత అధికారం రావడంతో తమ పట్టు నిలుపుకున్నామని చెప్పి ఏఐటీసీ అయితే నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉండగా, ఇటు ఐఎన్టీసీ కూడా తమ ప్రాతినిధ్యం నిలుపుకున్నామని చెప్పి వారు కూడా అనడం జరిగింది. మొత్తానికైతే రెండు పార్టీల మధ్యలో గత ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసినటువంటి రెండు పార్టీల అనుబంధ సంస్థలే ఈసారి ఓరాహోరిగా పోటీ పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది రాధిక. శ్రీనివాస్, గత ఎన్నికల్లో ఐఎన్టీయూసీ నామమాత్రంగానే పోటీ చేసిందని అనుకున్నా ఈసారి ఎంతో కొంత తన బలాన్ని నిరూపించిందనుకోవచ్చా? ఏ ఏరియాల్లో ఎక్కువ మెజారిటీ సాధించింది ఐఎన్టీయూసీ? మొత్తానికి గత ఎన్నికల లోపల గత 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీ కేసు ఇక్కడ జయకేతనం ఎగరవేసింది. ఈసారి మాత్రము టీబీజీ కేసు తమ తెలంగాణ రాష్ట్రం లోపల అధికారం కోల్పోవడంతో టీబీజీ కేసు ఏదైతే కార్మిక సంఘాన్ని నమ్మే పరిస్థితిలో లేకుండా అయిపోయింది. మొత్తానికైతే అక్కడ కనీసం ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద టీబీఎస్ కార్మిక సంఘానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పే నాయకులు కూడా లేకుండా అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సింగరేణి బొగ్గు కార్మిక సంఘం ఎన్నికల లోపల టీబీజీఎస్ పూర్తిగా తూడ్చిపెట్టుకుపోయింది. అసలు పోటీలో ఉన్నదా లేదా అని చెప్పి హోదాల లోపల ఉంది. 2 సార్లు భారీ విజయాలు సాధించినటువంటి టీబీజీఎస్ దీనికి గౌరవ అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత కూడా ఉండడం జరిగింది. ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడము, తర్వాత వచ్చి క్యాంపెయినింగ్ చేయకపోవడంతో కనీసం సింగరేణి ప్రాంతాల లోపల పట్టును నిలుపుకుపోయారు. ముఖ్యంగా ఇటు సింగరేణి పరిసరాల ప్రాంతాల లోపల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉండడం తో ఇటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఇటు ప్రచారం కూడా చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి ప్రచారానికి రాకపోవడంతో డీలా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి ఏఐటీసీకి బలంగా ఉంటుంది. అంటే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కార్మిక పక్షాన పోరాటాలు చేస్తూ ఉంటారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా కానీ అండగా ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఐఎన్టీసీ ఏఐటీసీ రెండింటి మధ్యలో కూడా పోటీ జరిగినటువంటి నేపథ్యం లోపల మొత్తానికైతే ఇటు ఏదైతే ఏఐటీసీకి ఇటు పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పట్టం కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఏఐటీసీ ఇటు బొగ్గు కార్మిక సంఘం ఎన్నికల లోపల జయకేతనం ఎగిరేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఓవరాల్ గా అయితే మొత్తం ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం లోపల ఉన్నటువంటి 3, హైదరాబాద్ లోపల ఉన్నటువంటి కార్పొరేషన్, భూపాలపల్లి, కొత్తగూడెము, మనుగూరు వీటి లోపల ఎక్కువ మెజార్టీ స్థానాలు ఏఐటీసీ గెలవడంతో అధికార పార్టీ సంబంధించినటువంటి దాంట్లోనే గట్టి పోటీ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏఐటీసీ జయకేతనం ఎగిరిస్తుందని చెప్పుకోవచ్చు రాధిక. శ్రీనివాస్, మొత్తానికి ఉద్యమ సంఘానికే పట్టం కట్టారు కార్మికులు. ఏఐటీయూసీ ఏ ఏరియాల్లో తన బలాన్ని క్లియర్గా చాటుకుందని అనుకోవచ్చు? అలాగే ఎటువంటి హామీలు ఇచ్చింది కార్మికులకి? గెలిచాక ఇప్పుడు ఏ విధంగా స్పందించింది? ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులు కార్మిక సంఘం ఎన్నికల లోపల ఎప్పుడు కూడా బలమైన పోటీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏ సమస్యలు వచ్చినటువంటి కానీ సిపిఐ కూడా ఏదైతే పార్టీకి అనుబంధ సంస్థ ఉన్నదో ఏఐటీసీ కార్మికుల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది. మొత్తానికైతే ఇటు బెల్లంపల్లిలో ఏఐటీసీ గెలిచింది. తర్వాత మందమరి లోపల కూడా ఏఐటీసీ గెలవగా, శ్రీరాంపూర్ లోపల కూడా ఏఐటీసీ అంటే ఆదిలాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి 3 ప్రాంతాల లోపల కూడా ఏఐటీసీ గెలవడం కూడా జరిగింది. ఇక కరీంనగర్ జిల్లాకు వచ్చేటువంటి రామగుండం లోపల 2 ప్రాంతాల లోపల ఐఎన్టీయూసీ గెలవగా, ఒక ప్రాంతం లోపల ఇటు 2 ప్రాంతాల లోపల ఏఐటీసీ గెలవగా, ఒక ప్రాంతం లోపల మాత్రం ఐఎన్టీయూసీ గెలవడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మొత్తానికి అయితే పూర్తిగా కరీంనగర్ జిల్లా లోపల కూడా ఏఐటీసీ తమ ప్రాతినిధ్యం 3 స్థానాలు గెలిచి ప్రాతినిధ్యం చాటుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేటువంటి కొత్తగూడెము, భూపాలపల్లి లోపల మాత్రం ఐఐటీసీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పొంగులేటి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారు కార్మికుల సమస్యలకు తాను ముందుండి కొట్లాడుతాను, తన హామీలు నెరవేర్చే ప్రయత్నం నేనే చేస్తానని చెప్పి బలమైనటువంటి అక్కడ పోటీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఐఎన్టీసీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఓవరాల్ అయితే ఏఐటీసీ తమ జయకేతనం ఎగరేసిందని చెప్పుకోవచ్చు రాధిక. రైట్. ఏఐటీయూసీ విజయం పట్ల సింగరేణి డైరెక్టర్ ఏ విధంగా స్పందించారు శ్రీనివాస్?
ఏఐటిసి విజయం సాధించడంతో ఘన విజయం సాధించడం ఓవరాల్ గా సింగరేణి ఎన్నికల లోపల వచ్చిన ఓట్లు దాదాపుగా ఇక్కడ 30,000 పైచలకు ఓట్లు కూడా 30,000 పైచలకు ఓట్లు కూడా ఉండడం జరిగింది. దీని లోపల ఇక్కడ వచ్చినటువంటి మొత్తం ఏరియాల నుంచి 50% పైగా ఎవరైతే ఓట్లు సాధిస్తారో వాళ్ళను విజేతగా ప్రకటిస్తారు. మొత్తానికి అయితే సింగరేణి ఎన్నికల లోపల ఇటు 10 ఏళ్ల తర్వాత ఏఎన్టీసీ పలు ప్రాంతాల లోపల కూడా తమ పట్టు నిలుపుకోవడంతో ఏఐటీసీ ఇటు విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే సింగరేణి కార్మికులు ఇటు యాజమాన్యం కానీ ఇటు ఏదైతే పోరాటాల పక్షాన కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఏఐటీసీ విజయం సాధించడంతో అయితే సంబరాలు మిన్నంటాయి. మొత్తానికి అయితే ఏఐటీసీకి ఇటు గుర్తింపు సంఘంగా ఇప్పుడు ప్రస్తుతం సింగరేణి ఎన్నికల లోపల నిలబడేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.